రైట్. మరో వార్త చూద్దాం. రోగి రాగానే అడ్మిట్ చేసుకోవాల్సిందే. చేసుకుంటారా అండి? చేసుకుంటారా? కాళ్ళు మొక్కాలి పోయి. పోదామా ఇప్పుడు గాంధీ హాస్పిటల్‌కు, ఉస్మానియాకు ఉండేవి కదా కొన్ని కొన్ని. వచ్చినెమ్మటే రాండి 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 పండ్రి పని అంటారా? కూర్చోరాదా? ఉండరుగా మస్తు పేషెంట్లు. చచ్చిపోతున్నాడు సార్ ఇప్పుడు. ఆగా సార్ డాక్టర్ రాలేదు. ఆగు సిస్టమ్ ఆపరేట్ ఇవి చెప్తారు జోళ్ళు. ఉత్తదేవి పేపర్ ప్రకటనలో ఇవి ఏమి ఉండదు అందులో. గ్రౌండ్ లెవెల్లో చూసినాం కదా మేము. మళ్ళీ తమాషా ఏంటంటే వీళ్ళే పోతారు మెడికోర్ హాస్పిటళ్ళు ఇట్లాంటి హాస్పిటల్ పోయి ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ చేస్తారు వీళ్ళు. ఎవరు? ఈయన ఏదైతే చెప్తున్నాడో దామోదర్ రాజనరసింహ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంబడి పోయి ఆ వరంగల్లో కరీంనగర్లో మెడికోర్ హాస్పిటల్ ప్రారంభించి రాలేదా? ప్రోత్సహించేది వీళ్ళే. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే వచ్చినెంబడే పట్టుకోవాలి పేషెంట్ అంటే పట్టుకుంటారు. పట్టుకోవడం కాదు సుమా, కనీసం ఇట్లా తొంగి కూడా చూడరు ఎవరు వచ్చిండ్రని. అట్లుంది వైద్యం. వేస్ట్ మనం అనుకుంటాం కానీ ప్రభుత్వ హాస్పిటల్ ఏమి లేదు అవుతుంది. నువ్వు గాంధీకి ఉస్మానియా పోయిందంటే నేను ఒకటే మాట చెప్తున్నా, ప్లీజ్ దయచేసి ఏమనుకోకండి. సారీ మీకు ఏమైనా బాధ అనిపించినా సరే, మనం ఉస్మానియాకు గాంధీకి పోయినామంటే ఒక పేషెంట్ ఉస్మానియా గాంధీకి పోయినంటే ఇంటికాడ పూలదండలు, డప్పులు, వాయిద్యాలు, బొందదోయటలోకి అంతా రెడీ చేసుకోవాలి. రాడు బతికి రాడింగ్ అది చెప్తున్నా కదా. అన్నీ రెడీ చేసుకోవాలి. పూలదండలు, బొంగులకు, పుట్నాలకు, పైసలు, చిల్లరకు అన్నీ రెడీ చేసుకోవాలి. ఉత్తదే ఏం లేదు. ఇది ఉత్త పేపర్ ప్రకటనలు తప్ప గ్రౌండ్ లెవెల్లో లేదు. వివిధ కారణాలతో తిప్పి పంపితే కుదరదు. వివిధ కారణాలు కాదు, ఉండని చెప్తారు. అసలు వివిధ కారణాలు, చాలా కారణాలు చెప్తారు. రిఫర్ చేయాలంటే పక్కా రీజన్ ఉండాల్సిందే. పటిష్టమైన రిఫరల్ సిస్టమ్ దిశగా సర్కారు అడుగులట. త్వరలోనే అధ్యయన కమిటీ మంత్రి దామోదర కీలక సమీక్షనంట. ఆ కీలక సమీక్ష ఏందో మనం కూడా చదువుదాం. ఇకపై ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఏ రోగిని మా వల్ల కాదు, ఇక్కడ సౌకర్యాలు లేవు, కేసు సీరియస్గా ఉంది అనే సాకులు చెప్పి తిప్పి పంపేందుకు వీల్లేదు. ఇంక ఇది నవ్వాలి ప్రజలారా, మీరే దయచేసి నవ్వాల్సిందే. నేను చెప్తున్నా కదా, ఉత్తదే ఇదంతా. నేను అదే అంటున్నా, గాంధీకి గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఇంటికాడ అన్నీ రెడీ చేసుకోవాలి, పూలదండలు అవన్నీ. 100% చెప్తున్నాండి. ఇవాళ పేదోడు వైద్యం ఏడంతుందండి? పైసలు ఉన్నోడు అంటే లక్షలు పెట్టుకుంటాడు. పేదోనికి ఏడుంటుందండి? ఈ ప్రభుత్వాల నాటకాలు కదా, ఈ మంత్రుల నాటకాలు కదా, ముఖ్యమంత్రుల తమాషాలు కదా. ప్రజల సొమ్మును అడ్డగోలుగా ప్రైవేట్ హాస్పిటల్ దోసుకుంటున్నాయి. ఛీ, ఏం బతుకులే మన నిజంగా. ఛే, అందుకే అంబేద్కర్ గొప్ప అవకాశం ఇచ్చినా కూడా ప్రజలు ఎందుకు ఓట్లేరో అర్థం కాదు. నిజంగా చెప్తున్నా, బాధపడుతున్నా. ఎందుకే పరదసాటికి ఓటేనికి ఏం బాధ మీకు? ఇది చదివినా నేను కంటిన్యూ చేస్తా. రోగి పరిస్థితి ఏదైనా సరే ఆసుపత్రి గడప తొక్కిన వెంటనే అడ్మిట్ చేసుకోవాల్సిందే. ఒకవేళ మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి పంపాల్సి వచ్చినా చేతులు దులుపుకునే వ్యవహారానికి తావు లేకుండా కఠిన నిబంధనలతో కూడిన రిఫరల్ సిస్టమ్ను అమల్లోకి తెచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తుంది. ఇదే విషయంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ బుధవారం ఉన్నతాధికారులతో అంతర్గతంగా సమీక్ష నిర్వహించారు. ఎందుకు అంతర్గతంగా, ఎందుకు నాకు అర్థం కాదు. బహిర్గతంగా చేయరాదు. ఏం ప్రకటనలు ఇవి? అలా కొత్తగా చూస్తున్నామండి, నాకు అర్థం కాదు. ఇవి బాలేవు. వీళ్ళ ప్రకటనలు మాత్రమే, గ్రౌండ్ లెవెల్లో లేదు. తమాషా ఏంటంటే వీళ్ళు మంచిగా పోయి ఓపెనింగ్ చేసేస్తారా అంటే నాకు అర్థం కాదు. ప్రభుత్వ హాస్పిటల్కి పోయి ఓపెనింగ్ చేయాల్సింది పోయి, లేకపోతే వసతులు ఉన్నాయని చూడాల్సింది పోయి, ప్రైవేట్ హాస్పిటల్కి పోయి కోట్లు కమిషన్లు ఇస్తారు వాళ్ళు. తెలుసు కదా మీకు, ఎలక్షన్ ఫండ్ ఇచ్చేది గాల్లే. ఒకసారి చదువుదాం అయ్యా మొత్తం, ఎందుకంటే మనకు చాలా ఇంపార్టెంట్ వార్త ఇది, మనం తమాషా వార్త కాదు. తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరులో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. పేద రోగుల పాలిట శాపంగా మారిన రిఫరల్ విధానానికి చెక్కు పెడుతూ బాధ్యతాయుతమైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా పకడ్బందీ ప్రణాళిక రచిస్తుంది. ఇకపై ప్రభుత్వ దవాఖానకు వచ్చిన నిజంగా చెప్తున్నా, సారీ ఏమనుకోకండి, ప్రభుత్వ హాస్పిటల్కి పోతే జిల్లా కేంద్రాల్లో కూడా, నియోజకవర్గాల కేంద్రాల్లో కూడా అసలు వాళ్ళకి ఎట్లా అంటే, వాళ్ళకి ఎట్లుండాలంటే ఎట్లాంటి వాళ్ళు పోవాలంటే ఇట్లా గీత పడ్డోళ్ళు, 2-3 కుట్లు పడేటోళ్ళు, చిన్న గీతలు పడేటోళ్ళు, చర్మాలు రాసుకపోయేటోళ్ళు మాత్రమే పట్టుకుంటారు. జర్ర కండ కట్టయిన వాళ్ళు, జర్ర చెయ్యిరినోళ్ళు ఇట్లా కనిపించిందంటే కథ రిఫరింగ్ చూడాడు వాడు. ఇట కాదు హైదరాబాద్ ఓన్రింగ్ అంటాడు, హైదరాబాద్ ఓన్రీ అంటాడు. ప్రాథమిక చికిత్సనే చేస్తారు తెలుసా, నిజంగా చెప్తున్నా. కొన్ని హాస్పిటల్ అట్లా ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్.
పేదల పాలిట పేద రోగుల పాలిట శాపంగమన్న రిఫరల్ విధానానికి చెక్ పెడుతూ బాధ్యతాయుతమైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా పకడ్బందీ ప్రణాళిక రచిస్తుంది. ఇకపై ప్రభుత్వ దవాఖానకు వచ్చిన ఏ రోగిని మా వల్ల కాదు, ఇక్కడ సౌకర్యాలు లేవు, కేసు సీరియస్గా ఉంది అనే సాకులు చెప్పి తిప్పి పంపేందుకు వీల్లేదు. రోగి పరిస్థితి ఏదైనా సరే ఆసుపత్రి గడప తొక్కిన వెంటనే అడ్మిషన్ చేసుకోవాల్సిందే. ఒకవేళ మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి పంపాల్సి వచ్చినా చేతులు దులుపుకునే వివరానికి తావు లేకుండా కఠిన నిబంధనలతో కూడిన రిఫరల్ సిస్టమ్ను అమల్లోకి తెచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తుందట. అడ్మిషన్ తర్వాతే ఏదైనా. ప్రస్తుతం అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగి పరిస్థితి విషమంగా ఉందనో, వెంటిలేటర్లు ఖాళీ లేవనో చెప్పి అడ్మిషన్ చేసుకోకుండానే వెనక్కి పంపుతున్న ఘటనలు 100% ఇది మంచి పాయింట్. లేవు, అసలు అడ్మిటే చేసుకోరు తెలుసా. అడ్మిట్ చేసుకోకముందుకే ఆ స్ట్రెచర్ మీద తెస్తామా, ఆడ పెట్టినప్పుడే ఈడ కాదు పోన్రి అంటారు. ఈడ కాదు జిల్లా కేంద్రం అనుకోండి, లేకపోతే గాంధీ కొండి, ఉస్మానియా కొండి అని రాస్తారు వాళ్ళు. అడ్మిటే చేసుకోరు. దీనివల్ల సమయానికి వైద్యం అందాక రోగి ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఈ దుస్థితిని మార్చేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఇకపై రోగి ఏ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినా వెంటనే అడ్మిట్ చేసుకోవాల్సిందే. ప్రాథమిక చికిత్స అందించి రోగిని స్థిరీకరించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సంబంధిత ఆసుపత్రులు స్పెషలిస్ట్ డాక్టర్లు లేకపోయినా, ఎక్విప్మెంట్ అందుబాటులో లేకపోయినా రోగిని పెద్ద ఆసుపత్రికి రిఫర్ చేయవచ్చు. పేషెంట్ను ఎందుకు రిఫర్ చేస్తున్నారో రికార్డుల్లో స్పష్టమైన కారణం రాయాలి. ఏ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారో అక్కడ ఆ సౌకర్యం ఉందో లేదో నిర్ధారణ చేసుకోవాలి. రిఫర్ చేసే ముందు సంబంధిత పెద్ద ఆసుపత్రికి సమాచారం ఇవ్వాలి. దీనివల్ల రోగి అక్కడికి వెళ్ళగానే వైద్యులు సిద్ధంగా ఉండే వెసులుబాటు కలుగుతుందంట. అధ్యయనానికి కాంపిటీషన్ అంటే ఏమో పెట్టిండు. ఇది మరి ప్రకటనలక మీటింగ్ల వరకు పరిమితం అవుతుందో తెలియదు, కానీ నిజంగా అయితే ఘోరంగా ఉంది. ఆసుపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితులు అయితే ఘోరంగా ఉంది. అడ్మిట్ కాకముందుకే వేరే హాస్పిటల్కి రాస్తారు. నేను ఈరోజు చెప్తున్నా కదా, ప్రభుత్వ హాస్పిటల్లో ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. తమాషా ఏంటంటే వీళ్ళే ప్రైవేట్ హాస్పిటల్ని ప్రారంభించి ప్రభుత్వ హాస్పిటల్పై మీటింగ్లు పెడుతున్నారు. ఎంతవరకు సాధ్యమవుతుంది మనం ప్రశ్నించుకోవాలి, వాళ్ళు కూడా ప్రశ్నించుకోవాలి. ఇవాళ పేదోనికి రోగం వస్తే ప్రైవేట్ హాస్పిటల్కి పోతే 4-5 లక్షలు పోతాయి. దినసరి కూలి అప్పులు చేసి రోగాలకు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కారణం ఏంటంటే ప్రభుత్వ వైద్యం బాగాలేదు. ఇవి పేపర్ ప్రకటనలకు మాత్రమే పనికొస్తాయి, నిజంగా గ్రౌండ్ లెవెల్లో జరగవు. ఇలా కొత్తగా పెట్టిన ఆరండి మీటింగు ఎప్పుడో పెట్టారు, ఎప్పటి నుంచో పెడుతున్నారు. గత ప్రభుత్వాలు కూడా పెట్టినాయి. లేదు గ్రౌండ్ లెవెల్లో కఠినంగా నిబంధనలు రావాలంటే, ప్రభుత్వ హాస్పిటల్ మంచిగా కావాలంటే ప్రభుత్వం దాదాపు 90% సమయాన్ని కేటాయించి ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు తిరగాలి, నిధులు కూడా కేటాయించాలి. అప్పుడు మాత్రమే బాగుపడుతుంది. చేతులు ఉరుకులాట ఉత్తశాటలాగా అవుతుంది, ఏముండదు. బభ్రజమానం భజగోవందం శుష్క ప్రియాలు శూన్యాస్తాలు తప్ప ఏముండదు. ప్రకటనలు మాత్రమే ఉంటాయి. ఈ వార్త చదివి మనం తరించాలనా అంటే నాకు అర్థం కాదు. ఏం చేస్తారు? అంత దొంగలే, ఏం చేస్తాం.